హలో తిండిపోతులు. ఇవాళ మనం రెస్టారెంట్ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ విత్ పక్కా కొలతలతో ఎలా చేయాలో చూద్దాం. సో ముందుగా దీనికి 6 చికెన్ లెగ్ క్వార్టర్ని 2 పీసెస్లో కట్ చేసుకోవాలి. ఒకటి డ్రమ్ స్టిక్ అండ్ ఒకటి థై పీస్. సో వాటిని వీడియోలో చూపించినట్టుగా కత్తితోని మార్క్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు 6 కప్స్ బాస్మతి రైస్ నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్క్రీన్ పైన కనపడుతున్న బిర్యానీ ఐటమ్స్ వాటర్లో వేసి బాయిల్ చేయాలి. ఇప్పుడు ఒక బౌల్లో 1 స్పూన్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ కొరియాండర్ పౌడర్, 3 స్పూన్స్ సాల్ట్ అండ్ 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్, హాఫ్ లెమన్ స్క్వీజ్ చేయాలి, హాఫ్ కప్ కర్డ్, 1 స్పూన్ బిర్యానీ పౌడర్. ఇక్కడ నేను షాన్ బిర్యానీ పౌడర్ యూజ్ చేస్తున్నాను. దిస్ ఈజ్ కంప్లీట్లీ ఆప్షనల్. మీ దగ్గర ఇది లేకుండా కానీ స్కిప్ చేయొచ్చు. 1 స్పూన్ చికెన్ మసాలా. సో మీ దగ్గర ఏ బ్రాండ్ ఉన్నా పర్లేదు. నేను ఇక్కడ బాద్షాది వాడాను. సో మీ దగ్గర వేరే బ్రాండ్ ఉన్నా సరిపోతుంది. ఇప్పుడు ఒక మిక్సర్ జార్లో నేను చూపిస్తున్నట్టుగా ఒక 2 ఇంచెస్ దాల్చిన చెక్క, నేను చూపిస్తున్నట్టు ఎగ్జాక్ట్ క్వాంటిటీ వేయండి. ఒక 1 స్పూన్ షాజీరా, 1 స్పూన్ ఇలాచి, 10 లవంగాలు, 10 మిరియాలు, ఒక స్టార్ అనిసే, ఒక చిన్న మరాఠీ మొగ్గ. ఈ మసాలా పౌడర్ని మన బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు 40 ml ఆయిల్ అండ్ 40 ml గీ మన బౌల్లో వేసి కలపాలి. సో గీ ఉన్ను ఆయిల్ కలిపి వాడితే చికెన్ పీస్ చాలా మెత్తగా ఉడుకుతుంది. బౌల్లో చికెన్ వేసి కొంచెం పుదీనా వేసి బాగా కలిపి ఒక 2 అవర్స్ పక్కన పెట్టాలి. బాయిల్ అవుతున్న వాటర్లో నానబెట్టుకున్న రైస్ వేసి 70% కుక్ చేయాలి. 70% కుక్ అయ్యాక రైస్లో నుండి వాటర్ని డ్రైన్ చేసి ఇలా చికెన్ పైన లేయర్స్లో వేయాలి. నెక్స్ట్ ఒక చిన్న కప్లో మిల్క్లో ఫుడ్ కలర్ వేసి మిక్స్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ రోజ్ వాటర్, 1 టేబుల్ స్పూన్ కేవడా వాటర్ రైస్ పైన మనం వేసుకోవాలి. అలాగే కలిపెట్టుకున్న ఫుడ్ కలర్ రైస్ పైన వేయాలి. 1 టేబుల్ స్పూన్ గీ, మిగిలిన హాఫ్ లెమన్ స్క్వీజ్ చేయాలి. హాఫ్ కప్ ఫ్రైడ్ ఆనియన్స్, ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా స్పూన్తో ఒక అట్లీస్ట్ 3 or 4 హోల్స్ పెట్టుకోవాలి బాటమ్ ఆఫ్ ది ప్యాన్ వరకు. సో బిర్యానీ కుక్ అవుతున్నప్పుడు ఆ వేపర్ అంతా బాగా సర్క్యులేట్ అయ్యి సో రైస్కి అంత ఫ్లేవర్ పట్టేసుకుంటుంది. నెక్స్ట్ బౌల్ని ఎయిర్ టైట్గా సీల్ చేయాలి. నేను ఇక్కడ ఫాయిల్తో సీల్ చేశాను. స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో ఒక 8 minutes పెట్టాలి. తర్వాత మీడియం టు లో మధ్యలో ఒక 5 minutes పెట్టాలి. ఫ్లేమ్ అలానే మీడియం టు లో మధ్యలో పెట్టి ప్రతి కార్నర్కి 10 minutes పెట్టాలి. సో టోటల్గా 4 కార్నర్స్కి 40 minutes పెట్టాలి. లాస్ట్లో బౌల్ని మిడిల్లోకి జరిపి లో ఫ్లేమ్లో ఒక 5 minutes పెట్టి స్టవ్ ఆఫ్ చేయాలి. ఒక 10 minutes బౌల్ అలానే వదిలేసి తర్వాత ఫాయిల్ రిమూవ్ చేసుకోవచ్చు. ఫైనల్లీ బిర్యానీ ఈజ్ రెడీ. ఎంజాయ్.